శ్రీకాళహస్తిలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకలు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క వర్ధంతి బలిదాన్ దివాస్ అంటే ఈ దేశం కోసం, ఈ దేశ ఔన్నతి కోసం, ఈ అఖండ భారత్ కోసం ఆయన బలిదానం చేసుకున్నట్టు ఒక మహనీయుడు, మహోన్నతమైన వ్యక్తి. 1901 వెస్ట్ బెంగాల్లో జన్మించి అదేవిధంగా 1953 జూన్ 23 ఆయన మరణం ఒక మిస్టరీ. ఇప్పటికి కూడా ఆయన 370 ఆర్టికల్ ఏదైతే జవహర్లాల్ నెహ్రూ తీసుకున్నటువంటి ఒక అనాలోచిత నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన జమ్మూ కాశ్మీర్లో ఈ 370-35 ఆర్టికల్ రద్దు చేయాలి, ఇది దేశానికి రానున్న రోజుల్లో పెను ప్రమాదము అన్న ఉద్దేశంతో శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఆయన జమ్మూ కాశ్మీర్కి వెళ్తే అక్కడ ఆయన మరణించడం జరిగింది. ఆయన హత్య చేయబడ్డారు. ఆ రోజు ఆ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ఇలాంటి స్వాతంత్ర సమరయోధులు ఆయన 1942 నుంచి 46 వరకు ఇంకా హిందూ ధర్మ జాగరణలో కూడా పనిచేసి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో ప్రపంచంలో అతిపెద్ద పార్టీకి ఆయన వ్యవస్థాపకుడు, జనసంఘ్ పార్టీని ప్రారంభించినటువంటి వ్యక్తి. జనసంఘ్ పార్టీ ప్రారంభించి ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఎదగడం జరిగింది. దాని మూలకర్త, భారతీయ జనతా పార్టీకి మూలకర్త, మూల వ్యక్తి శ్రీ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. ఈరోజు ఈ బలిదాన్ దివాస్ని ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు వారి బూత్ స్థాయిలో జరుపుకోవాలని జాతీయ పార్టీ ఆదేశంతో, రాష్ట్ర పార్టీ ఆదేశంతో ఈరోజు ఈయన యొక్క బలిదాన్ దివాసాన్ని జరుపుకుంటున్నాము. అదే రకంగా మరి ఆయన పేరు మీద చెట్టు నాటడం జరిగింది. మరి ఈరోజు ఆయన చిత్రపటానికి మరి నివాళులు అర్పించడం జరిగింది.